మీరే ప్రభా మాకు సహాయకుడిగా నడిపించండి. రావాల్సిన వారిని ప్రభా సకాలంలో మీ సన్నిధికి నడిపించండి. ఈ సమయాన్ని ప్రభా మా కొరకు మీరు దీవించి ఆశీర్వదించమని త్వరలో మా కొరకు ఉన్నటువంటి ప్రభుని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 96 పాడుకుందాం. పాట సంఖ్య 96. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో ఇది స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వ్యధను భరించి నన్నాదుకొన్నావు. నన్ను నీలో చేర్చుకొన్నావు, నన్ను దాచియున్నావు. నన్ను నీలో చేర్చుకొన్నావు, నన్ను దాచియున్నావు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నీ సన్నిధిలో నా సర్వమును నీలో, నీ సంపదలో నా సంతోషము నీలో. నీవు నేను ఏకమగు వరకు
ఏకమగు వరకు నన్ను విడువనంటివే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నీ మనవులు ముందే నా మనసులో నెరవేరే. నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి చెల్లింతు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. 98. పాట సంఖ్య 98. నిలువుడి యేసుని సాక్షిగా నిలా, విలువైన వాక్యము విత్తువారిగా. నిలువుడి యేసుని సాక్షిగా నిలా, తలుపులు మూసెడి సాతానుతో పలువిధ శ్రమలతో పోరాడుచు. తలుపులు మూసెడి సాతానుతో పలువిధ శ్రమలతో పోరాడుచు. విలువగు ఆత్మల సమకూర్చుచు. విలువగు ఆత్మల సమకూర్చుచు. సిలువలో శక్తిని చూపించుచు. సిలువలో శక్తిని చూపించుచు. నిలువుడి యేసుని సాక్షిగా నిలా, రారాజు యేసుని రాజ్యము నిలా. ఏ రాజు ఆపలేడంచు శక్తితో, రారాజు యేసుని రాజ్యము నిలా. ఏ రాజు ఆపలేడంచు శక్తితో, యేసుని రాజుగా నిలిపి చూపుచు. యేసుని రాజుగా నిలిపి చూపుచు. యేసు సిలువనెత్తుకొని సాగిపోవగా, యేసు సిలువనెత్తుకొని సాగిపోవగా. నిలువుడి యేసుని సాక్షిగా నిలా, షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండమందు పడే ఆజ్ఞలొచ్చిన. షడ్రకు మేషకు అబేద్నెగో అగ్నిగుండమందు పడే ఆజ్ఞలొచ్చిన. నిత్యుడవు దేవుడే హోవయంచుచు. నిత్యుడవు దేవుడే హోవయంచును. సత్యమును రాజు ముందు చాటినట్లుగా, సత్యమును రాజు ముందు చాటినట్లుగా. నిలువుడి యేసుని సాక్షిగా నిలా, పేతురు యోహానులతో పెద్దలందరూ ప్రకటించకూడదంచు ఆజ్ఞలిచ్చిన. పేతురు యోహానులతో పెద్దలందరూ ప్రకటించకూడదంచు
ప్రకటించకూడదంచు ఆజ్ఞలిచ్చిన యేసు మాట వినుట మా విధి అంచును. యేసు మాట వినుట మా విధి అంచును. దైవ కుమారుని చాటించినట్లుగా, దైవ కుమారుని చాటించినట్లుగా నిలువుడి యేసుని సాక్షిగా నిలా. పౌలుకెన్నో ప్రాణపాయములు వచ్చిన, జైలు బాధలందు దైవ శక్తి పొందుచు. పౌలుకెన్నో ప్రాణపాయములు వచ్చిన, జైలు బాధలందు దైవ శక్తి పొందుచు. సిలువ వేయబడిన క్రీస్తు వాక్య మర్మముల్, సిలువ వేయబడిన క్రీస్తు వాక్య మర్మముల్ సత్యమును తెల్పి సాక్షి అయిన రీతిగా, సత్యమును తెల్పి సాక్షి అయిన రీతిగా నిలువుడి యేసుని సాక్షిగా నిలా. నీతి మార్గమును అనుసరించునట్లుగా, సత్యవాక్యముతో ప్రజల త్రిప్పుచుందురో. నీతి మార్గమును అనుసరించునట్లుగా, సత్యవాక్యముతో ప్రజల త్రిప్పుచుందురో. అట్టివారు ఆకాశము నందు నిత్యము, అట్టివారు ఆకాశము నందు నిత్యము మేటి నక్షత్రములై వెలుగుచుందురు, మేటి నక్షత్రములై వెలుగుచుందురు. నిలువుడి యేసుని సాక్షిగా నిలా. చిన్న ప్రార్థనతో ఈరోజు స్టడీలోకి వెళ్దాం. సర్వలోకానికి సర్వ సృష్టికి కూడా ఆధారభూతమైన గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఇదిగో తండ్రి, మీ యొక్క కృప, మీ యొక్క దయ, మీ యొక్క వాత్సల్యము చూపున తండ్రి, నన్ను మమ్మల్ని ప్రభా చనిపోయేటువంటి స్థితిలో నుండి జీవంలోనికి ప్రభా మమ్మల్ని నడిపించారు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఇదిగో తండ్రి, పాడినటువంటి పాటలను ప్రభా మీరు దీవించారని నమ్ముచున్నాం. దోషంలుంటే ప్రభా దయతో క్షమించండి. ఇంకనూ ప్రభా మీ యొక్క నామాన్ని ప్రభా గణపరచడానికి తండ్రి మంచి స్వరాలను ప్రభా అనుగ్రహించండి. ఈ సమయాన్ని ప్రభా మా కొరకు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ లేఖనంలో కొన్ని భాగాలను ప్రభా మేము ధ్యానం చేయబోచుండగా మీరే ప్రభా మాకు తోడుగా నడిపించి మీ యొక్క పరిశుద్ధాత్మతో ప్రభా మమ్మల్ని నింపి మీ వాక్యానికి లోబడేటువంటి స్వభావాన్ని ప్రభా మాకు దయచేయమని, ఈ సమయాన్ని ప్రభా మీరు దీవించమని ప్రభాని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తుకు సంఘమునకు గల సంబంధం ఉందా లేదా? ఉన్నది కదా. ఏమిటి సంబంధం? ఏమిటి అంటే 3 రకాలైన సంబంధాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే యేసుక్రీస్తుల అసలు ఎవరు, రెండోది యేసుక్రీస్తు మనిషి కొరకు ఏం చేశాడు, మూడోది మనకు క్రీస్తు ఏమై ఉన్నాడు. మొట్టమొదటిది అసలు యేసుక్రీస్తు ఎవరో, రెండవది క్రీస్తు మన కొరకు అనగా మనిషి కొరకు ఏం చేశాడు, మూడవది క్రీస్తు మనకు ఏమై ఉన్నాడు. క్వశ్చన్స్ కొంచెం ఇదేంటి అన్నట్టుగా ఉన్నాయి కదా. కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన అర్థాలు ఉన్నాయి ప్రియులారా. ఈ యేసుక్రీస్తు ఎవరు అన్నటువంటి సమాధానం చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు సరిపోవు. కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో
కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అయితే మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పేరు తెలియని వ్యక్తి లేడు కదా. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వృద్ధులైనా ఏ దేశస్థులైనా ఏ తెగవారైనా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వారికి మాత్రం యేసుక్రీస్తు పేరు మాత్రం తెలుసు. అయితే ప్రియులారా, ఈయన దేవుడని అందరికీ తెలుసు. అయితే ఆయన పేరు తెలుసు, ఆయన దేవుడని తెలుసు, కానీ ఈయన్ని అంగీకరించేవారు ఎంతమంది? సాధారణంగా మన పూర్వీకుల పేర్లు తెలుసా మనకి? మన తాతగారి పేరు, వాళ్ళ నాన్నగారి పేరు ఏమన్నా తెలుసేమో. అంతకుముందు వాళ్ళ పేర్లు తెలుసా ఎవరికైనా? తెలియదు. ఈయన కొన్ని వేల సంవత్సరాలుగా 2000 సంవత్సరాలు అయిపోయిందండి. ఈయన పేరు ఇప్పటికీ సజీవము కదూ. మామూలుగా అయితే ఆలోచన చేయండి, ఒక వ్యక్తికి ఉన్న పేరు, ఆయన బతికున్నంతకాలం ఆయన పేరు పిలుస్తూ ఉంటారు. చనిపోయిన తర్వాత ఆ కుమారులు, కుమార్తెలు, మనవాళ్ళు, అంతవరకే. కానీ ఒక వ్యక్తి పేరు, ఇక్కడ ఆయన వ్యక్తి అని ఎందుకంటున్నా అంటే ఈయన మనుష్య కుమారుడిగా వచ్చినటువంటి దేవుడు. ఈయన పేరు వేల సంవత్సరాలుగా స్మరిస్తూనే ఉన్నారు. వేల సంవత్సరాలుగా స్మరిస్తూనే ఉన్నారు. ఎక్కడ ఈయన పేరు మరుపు అనేది లేదు. అంతే కదూ. ఎవరైనా మర్చిపోయారా? ఇన్ని వేల సంవత్సరాల్లో 2000 సంవత్సరాలు ఎవరైనా మర్చిపోయారా యేసుక్రీస్తు పేరు? ఎవరు మర్చిపోలేదుగా. కానీ ఈయన దేవుడు అనే విషయం అందరికీ తెలిసినా కానీ ఎవరు ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకోరు? ఎవరైతే దేవుని మాటలు విని కూడా ఆయనను అంగీకరించరో వారు మాత్రం ఒప్పుకోరు. కాబట్టి ప్రియులారా, ఇవాళకి చాలామందికి ఉన్న ప్రశ్న అంటే యేసుక్రీస్తు ఎవరు? ఈ ఎవరు అనే ప్రశ్న ఎవరైతే క్రీస్తును అంగీకరించరో వారికే. అలాంటి వారికి చెప్పబోయే సమాధానాలు ప్రియులారా, మొట్టమొదటిగా చూడండి, ఈయన ఆదియు అంతమును అయినటువంటి దేవుడు. ఆదియు అంతమును అయినటువంటి దేవుడు. ఈ విషయాన్ని మనకు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో ఏం చెప్పబడిందంటే ప్రియులారా, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడు. వర్తమాన భూత భవిష్యత్ 3 కాలాలు అయిపోయినాయిగా. భూతకాలం అంటే జరిగిపోయింది, వర్తమానం అనగా జరుగుతున్నది, రాబోయేదాన్ని భవిష్యత్ అన్నాం. అంటే జరిగిపోయినప్పుడు ఆయన ఉన్నాడు, జరుగుతున్నప్పుడు ఆయన ఉన్నాడు, జరగబోయే దాంట్లోనూ ఆయన ఉన్నాడు. అందుకే ఈయన నిత్యుడు. ఈ మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. ఇదే విషయాన్ని ప్రియులారా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఏం చెప్పబడిందంటే, భూమి ఉత్పత్తి కాక మునుపే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనంలో ఉంది ఈ మాట. భూమి ఉత్పత్తి అనగా భూమి తయారు చేయబడక మునిపే ఆయన ఉన్నాడు అనగా. చూడండి ప్రియులారా, ఈ దేశంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఉన్నారా? లెక్కేసుకున్నారు. ఉన్నారో లేదో తెలీదు. లెక్కేసి అయితే చెప్పేశారు. ఎందుకంటే మనకి చెట్లు దేవుళ్ళే, పుట్టలు దేవుళ్ళే, తలుపులు, కిటికీలు. ఈ మధ్య ఆటోలు మీద చూస్తూ ఉన్నాగా, కిటికీలు, తలుపులు, రకరకాల పేర్లు. అంటే వాళ్లకు ప్రాణం ప్రతిదీ దేవుడే. అలా 33 కోట్ల మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. మరి నిజంగా ఉన్నారో లేదో వాళ్ళకే తెలియాలి, అది వాళ్ళకే వదిలేద్దాం. కానీ ఈయన
నిన్న నేడు రేపు సజీవుడిగా ఉన్నాడు. వారి విషయానికి వద్దాం ఒక్కసారి ప్రియులరా. వాళ్ళు ఏం చెప్తారంటే హైందవ మతంలో కానీ ఇతర మతాల్లో ఏదో ఒక సందర్భంగా ఒక దేవుడు వస్తాడు, ఆ దేవుడు వస్తాడట, కొంచెంసేపు ఉంటాడట, ఏదో చేస్తాడట, అయిపోయింది. ఏమయ్యాడు తర్వాత? ఇది మనం వేయాల్సిన క్వశ్చన్. తర్వాత ఏడి? వాళ్ళకి ఆన్సర్ లేదు. ఏమో తెలియదు. ఏమయ్యాడు తెలియదు. అంతకుముందు ఎక్కడున్నాడు తెలియదు. వచ్చాడు వెళ్ళిపోయాడు అంతే. అంటే వీళ్ళు మనుషులుగా ఉన్నటువంటి వీళ్ళనే దేవుళ్ళుగా మారుస్తున్నారు. కొంతమంది బాబాల్ని, కొంతమంది స్వామీజీలని వీళ్ళని దేవుళ్ళుగా కొలుస్తున్నారు. ఇలా 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు అయిపోయారు ప్రియులరా. చాలామంది వీళ్ళే నిజమైన వాళ్ళు అనుకొని అసలైనటువంటి దేవుణ్ణి పక్కన పెడుతున్నారు. కానీ దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది, ఈ సృష్టి చాలా క్లియర్గా చెప్తుంది. ఏమిటి అంటే ప్రభుని యేసుక్రీస్తే నిజమైనటువంటి సజీవుడైనటువంటి దేవుడు. ఈయన ఆదియు అంతమును అయినటువంటి దేవుడు. అంతేకాదు నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. నేను ఉన్నవాడను, నేను అనువాడను. నేను ఉన్నవాడు ఉన్నాను అన్నాడంటే నిన్న నేడు రేపు సదాకాలము ఉన్నాను. అలాగే మత్తయి సువార్త ఒకసారి చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 20లో ఉంది చూడండి, లాస్ట్ మాట. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆయన ఆరోహణ వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులకు చెప్తున్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను మీరు అనుకోకండి, నేను పరలోకానికి వెళ్తున్నాను అనుకోకండి, నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంటాను, మీతో కూడా సదాకాలము నిరంతరము కూడా ఉండేటువంటి వాడను అన్నాడు. అయితే ప్రియులారా, ఈ క్రీస్తులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఏమిటంటే, మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ఈయన సృష్టికర్త. ఈయన సృష్టికి కర్త. యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో కనుక మీరు చూసినట్లయితే ప్రభుని యేసుక్రీస్తు అక్కడ మనకు సృష్టికర్తగా కనబడుతున్నాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇక్కడ చూడండి ప్రియులారా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. సమస్తము ఎవరి మూలముగా కలిగెను? దేవుని యందు. అలా వస్తూ 14వ వచనానికి వస్తే ప్రియులారా, ఆ వాక్యమే అంటే ఏంటి? వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మనిషి రూపాన్ని ధరించాడు దేవుడు. అంతేకాదు ప్రియులారా, ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తున్నాడంటే, మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఉంది ఈ మాట చూడండి. మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుడిగా ఉన్నటువంటి ఈయన ఏమయ్యాడు? మనిషిగా దీనుడిగా మారాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు పుల్లరా ఏమయ్యాడు? మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. ఈయన ద్వారా సృష్టి చేయబడి ఉంది. అందుకనే చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 27, 26 వచనాల్లో కూడా ఒక మాట ఉంది చూడండి. 26లో మాట, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. అలాగే 27వ వచనం కూడా, దేవుడు
తన స్వరూపమందు నరుని చేశాను. ఇలా ఉంది చూడండి. ఇక్కడ మన అనేటువంటి మాట ఉపయోగించినప్పుడు దాని అర్థం ఏంటంటే ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నప్పుడు మాత్రమే ఈ మన అనేటువంటి పదము ఉపయోగించబడుతుంది. అంటే ఈయన సృష్టికి పూర్వమే ఉన్నటువంటి దేవుడు. సృష్టి చేసినప్పుడు ఈయన ఉన్నాడు. చాలామంది అనుకుంటారు కదా, యేసుక్రీస్తుకి 2000 సంవత్సరాలు కాదు, అంతకు ముందు కూడా ఆయన ఉన్నాడు. రెండవది స్వస్థపరచేవాడు. అంటే నేను ఇలా చెప్తున్నా అంటే క్రైస్ట్ అనేటువంటి మాట కనుక మనం తీసుకుంటే ఫస్ట్ వచ్చే సిలో క్రియేటర్ అనే అర్థం వస్తుంది. అందుకనే సృష్టికర్త అన్నాము. రెండవ మాట హెచ్ అని వస్తుంది కదా క్రైస్ట్లో. ఈ హెచ్ అనేటువంటి పదంకు హీలర్ అనగా స్వస్థపరచువాడు. మొట్టమొదటిదేమో సృష్టికర్త, రెండవది స్వస్థపరచువాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 32 నుంచి 34 వరకు కనుక మీరు చూసినట్లయితే అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏంటో తెలుసా? నానా విధములైన రోగములు గల వారిని ఆయన స్వస్థపరచెను. ఒకడని మెన్షన్ చేయలేదు ప్రియులారా. ఎక్కడ పలానా రోగమే దాన్నే ఆయన బాగు చేశాడని చెప్పలా. నానా విధములైనటువంటి రోగములు. ఎన్ని రోగాలు ఉన్నాయో తెలియదు మనకు, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయో తెలియదు మనకు. ఎందుకంటే రోజుకు కొత్త రకమైన జబ్బు మనం వింటున్నాం కదా. ఒక కళ్ళకే రకరకాల జబ్బులు ఉంటున్నాయిగా. హార్ట్కి సంబంధించి మనకు బాగా తెలుసు, హార్ట్ స్ట్రోక్ అనో లేదా బ్లాకేజ్ అనో ఇంకోటో ఏదో కొద్దిగా ఒకటో రెండో తెలుసు మనకి, అంతే. మన బాడీలో ఉన్నటువంటి రకరకాల అవయవాలు, వాటికి వచ్చే రకరకాల జబ్బులు ఎన్నున్నాయో. నేను ఎప్పుడో విన్నాను ఈ మాట. ఆరోగ్యశ్రీ కార్డు కింద 350-400 రకాల జబ్బులకు ట్రీట్మెంట్ అని విన్నా. మరి అవన్నీ 100 మరి ఏంటో మరి తెలియదు మనకి. అంటే ఇన్ని రకాల జబ్బులు దేవుని సృష్టిలో ఆయన ముట్టుకుంటే చాలు ఏమవుతుంది ప్రియులారా? ఎలాంటి జబ్బైనా, నయం కాని రోగమైనా నయం చేయబడుతుంది. ఎందుకంటే ఈయన స్వస్థపరచు యెహోవా. సృష్టి చేసింది ఆయనే, నడిపిస్తుంది ఆయనే, నాశనం చేయబోయేది కూడా ఆయనే. మనిషిని ఆయనే చేశాడు కాబట్టి అందులో ఉన్న ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు కదూ. ఒక్కొక్కసారి మెడికల్ మిరకిల్ అంటుంటారు కదా. అంటే ఇది అసాధ్యం కదా, ఇది ఎలా జరిగింది? మనిషికి అసాధ్యం, దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రియులారా, ఆయన స్వస్థపరచువాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఆయన శారీరక స్వస్థత గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మీయుడి స్వస్థత గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆత్మీయుడి స్వస్థత ఏమిటి అని అంటే, మనకు శారీరకమైన రోగాలు ఏమిటో తెలుసు, కానీ ఆత్మలో వచ్చిన రోగం ఏమిటంటే ఇది పాపము. ఈయన శరీరానికి వచ్చిన రోగాలను నయం చేయగలడు, ఆత్మలో ఉన్నటువంటి రోగాలను కూడా నయము చేయగలిగినటువంటి దేవుడు. అయితే ఫిజికల్గా వచ్చేటువంటి రోగాల గురించి అందరికీ అవగాహన ఉంటుంది, కానీ ఆత్మలో ఉన్న రోగాలు ఇవేంటో తెలుసా ప్రియులారా? ఒక్కసారి చెప్తా చూడండి. ఈ ఆత్మలో ఉన్నటువంటి రోగాలు, మొట్టమొదటిది సోమరితనము అనేటువంటి రోగము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనంలో ఉంది మాట. మనలో అంట సోమరితనం అనేటువంటిది ఉండకూడదు అట. రెండవది కలహము. సామెతలు 17:1 ఉంది మాట. కలహము అనేటువంటి రోగము. తర్వాత మీకా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్పబడిందంటే ఇతరుల సంపాదన మన దోచుకునే అనేటువంటి ఆలోచన. ఇది కూడా రోగమే కదూ. అంతా మనకే కావాలి, అందరిది మనకే కావాలి. చూడండి, దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకు కావాల్సిన దేవుడు మనకి ఇస్తాడు. కానీ పక్కన వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే ఎక్కువ, వాళ్ళకంటే మనకి ఎక్కువ ఉండాలి.
తర్వాత చూడండి, స్వార్థం అనేటువంటి రోగము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది స్వార్థము అనేటువంటి రోగము. నెక్స్ట్ అసూయ అనేటువంటి రోగము. మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 9-10 ఇందులో ఉంది అసూయ అనేటువంటి రోగము. తర్వాత ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో పగ అనేటువంటి రోగము. చివరిగా సామెతలు 17:13లో కీడుకు ప్రతి కీడు చేసేటువంటి రోగము. కీడుకు ప్రతి కీడు లేదా మేలుకు బదులుగా కీడు చేసేటువంటి రోగము. ఇవి బయటికి కనబడవు, ఎక్కడుంటాయి? లోపల ఉంటాయి. వీటిల్ని కూడా ఆయన బాగు చేయగలడు. అందుకే క్రీస్తు మనకు స్వస్థపరచువాడుగా ఉన్నాడు. తర్వాత చూడండి ప్రియులారా, ఆయనకు విమోచకుడు అని కూడా అర్థం ఉన్నది. అందుకే నెక్స్ట్ ఆర్ వచ్చింది కదా లెటర్, సిహెచ్ఆర్. ఈ ఆర్లో రిడీమర్ అంటే విమోచకుడు లేదా శాపము నుండి విడిపించువాడు, విమోచకుడు అనేటువంటి అర్థం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఉంది చూడండి, ఏమో రాయబడి ఉందంటే అక్కడ, ఆయన మన యొక్క భారముల నుండి మనల్ని విడిపించును. ఏం భారం ఇది? పాప భారము నుండి మనలను విడిపించును. అలాగే ఇదే మాటను ప్రియులారా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా చెప్పబడింది ఏంటంటే, పాపము నుండి మనకు స్వాతంత్ర్యము క్రీస్తు ద్వారా అనుగ్రహించబడెను. పాపము నుండి క్రీస్తు ద్వారా మనకు విడుదలను అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించబడిందంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో చెప్పాడు కదా, రక్తాన్ని క్రయధనముగా చెల్లించి మనము చేసినటువంటి పాపముల నిమిత్తం ఆయన బలియాగమయ్యి ఆయన ఏం చేశాడు? మనల్ని ఆ పాపముల నుండి విడిపించాడు. అక్కడ రాయబడినటువంటి విషయాలు మీకు తెలుసు. ఏటేటా కూడా ఏం చేయాలి? గొర్రెలను గొడ్లను లేదా మేకలను ఆవులను వీటిని బలర్పించాలి. మళ్ళా ఏటేటా పాపాలు గుర్తు చేసుకుంటూ ఉండాలి. కానీ యుగ సమాప్తి వరకు ఒక్కటే బలి. ఆ బలి పశువుగా ప్రభుని యేసుక్రీస్తు బలి అయ్యాడు. ఆయన చేసినటువంటి త్యాగము ద్వారానే మనకు విమోచన, విడుదల. ఈ సత్యము ఎవరైతే గ్రహిస్తారో ప్రియులారా వారు మారిపోతారు. అరే, నా కోసమే కదా ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది, నన్ను రక్షించే కొరకే కదా ఆయన ఈ లోకానికి వచ్చింది, నా కోసమే కదా ఆయన శ్రమ పడిందని ఎవరైతే గ్రహిస్తారో ఖచ్చితంగా వాళ్ళు మారిపోతారు. కానీ ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకొని కూడా వారు గ్రహించరో వారు క్రైస్తవ కుటుంబాలలో పుట్టినప్పటికీ క్రైస్తవులు కాదు. క్రైస్తవులని చెప్పుకోవడం పిల్లల గొప్ప కాదు, క్రైస్తవునిగా మారడము, ఆ ప్రకారం జీవించడం. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినంత మాత్రాన వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవునిగా మారాలి. ఎప్పుడు మారుతారు? ఆయన్ని ఎప్పుడైతే అంగీకరిస్తారో ఆ క్షణమందే వాళ్ళు క్రైస్తవులుగా మారుతారు. మనకు అపోస్తుల కార్యంలో ఉందిగా, మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అనగా ఎవరైతే ఆయన అంగీకరించారో వారు మాత్రమే క్రైస్తవులు. మరి మిగతా వాళ్ళు ఆ కుటుంబాలలో పుట్టినటువంటి వారే, వారు అన్యులే. కాకపోతే ఆ కోపం రావచ్చేమో వాళ్ళకి ఆ మాట వినగానే, మేము అన్యులు ఏమిటి? మా తండ్రులు, మా తాతలు, లేదంటే మా అమ్మమ్మలు, నాన్నమ్మలు వీళ్ళందరూ చర్చికి వెళ్ళేవాళ్ళే. మరి నువ్వు, వాళ్ళు ప్రార్థనలు బాగా చేశారు, వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి నువ్వు మంచిగా ఉన్నావు. దేవుని వాక్య ప్రకారం తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, విజ్ఞాపన వల్లే పిల్లలు బాగుపడతారు కదా.
ఒకని యొక్క ప్రార్థన 1000 తరములకు ఆశీర్వాదము, ఒకని వల్ల వచ్చే శాపము 4 తరాలు. నువ్వు బాగున్నావు అంటే దానికి కారణం నువ్వు కాదు, నీ తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థనే. మరి నేను తర్వాత రాబోయేటువంటి తరం బాగుండాలంటే మరి నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. మరి నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టి అన్యుడిగానే ఉంటున్నావు. కాబట్టి పిల్లరా, ఆయన విమోచకుడు. ఈ విమోచన ప్రతి ఒక్కరూ స్వీకరించాల్సిందే. ప్రతి ఒక్కరూ మనం ఫీల్ అవ్వాల్సిందే. అవును, నేను పాపిని, క్రీస్తులో మాత్రమే విమోచన ఉందని ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వాళ్ళు నీతిమంతులుగా మార్చబడతారు. అప్పుడే క్రైస్తవులు అనబడతారు. తర్వాత చూడండి, తర్వాత అక్షరం ఇమ్మోర్టల్ అంటే అనంతుడు, మరణము లేనిటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు ఈయన. ఇందాక మనం చూసాము కదా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఆదియు అంతము. అలాగే ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత మరణించి పునరుత్థానుడయ్యాడా, మరణంలోనే ఉండిపోయాడా? మరణాన్ని గెలిచి పునరుత్థానుడై 40 దినాలు భూలోకం అందే ఉన్నాడు. అంటే చూడండి, ఆయన లేచాడు, ఇది సత్యము. ఆయన జీవించాడు, ఇది సత్యము. ఆయన ప్రాంతంలో ఉన్నవారు అందరూ కూడా ఆయన్ని చూశారు. ఒకవేళ ఇంకొక రకంగా ఆలోచన చేద్దాం ప్రియులరా, ఒకవేళ ఆయన కనుక లేచి ఆయనకి ఎవరు కనబడకుండా ఉండుంటే, అంటే ఆయన ఎవరికి కనబడకుండా ఆరోహణం అయి ఉంటే ఎలా అనేవాళ్ళంటే, యేసుక్రీస్తు చనిపోయాడు, వీళ్ళేదో కథలు చెప్తున్నారు ఆయన ఆరోహణ అనిపోయాడని. లేదు లేదు, యేసుక్రీస్తు కూడా మామూలు మనిషే, ఈయనలో ఏ గొప్పతనం లేదు అని చెప్పేటువంటి మనస్తత్వం మనిషిదని ఆయనకి ఎప్పుడూ తెలుసు. కాబట్టి నేను సజీవునని కనపరుచుకున్నాడు 40 దినాలు ఈ భూమి మీద ఉండి. అంతేకాదు ప్రియులారా, ఆయన ఆరోహణ అయిపోయేటప్పుడు కూడా మనుషులందరూ చూస్తూ ఉన్నారు. ఆయన అలా పైకి వెళ్ళిపోవడం అందరూ చూశారు. ఆయనకు అనంతుడు అంటే నిత్యము ఉన్నటువంటి దేవుడు. అంతేగా అన్నాడు కదా, ఎవరైతే 2-3 నా నామమున ప్రార్థన చేస్తారో ఆత్మరూపిగా వారి మధ్య నేను ఉంటాను. ఆయన బిల్డింగ్లో లేడు. అందుకనే మన పాటల పుస్తకం వెనుక ఉంది కదా, సంఘము. సంఘము అనగా విశ్వాసులు కూడినటువంటి ఒక ప్రదేశం, అదే సంఘము. మన కన్వీనియంట్ కోసం ఇక్కడ మనకు ఉన్నాం. వించిపేటలో అక్కడ కన్వీనియంట్ కోసం అక్కడ ఒక చిన్నది కట్టుకున్నాం. దేవుడు అక్కడ ఉంటాడా? దాని లోపల ఉంటాడా? ఆయన సర్వాంతర్వ్యామి అనగా ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సమస్తములో ఆయన ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన కృప నీకు తోడుగా వస్తుందిగా. నువ్వు ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆయన నీకు తోడుగా తన దూతను పంపిస్తున్నాడుగా. లేదు నేను ఈ ప్రాంతంలో ఉంటాను మీరే రండి అంటున్నాడా? అనట్లేదుగా. ఆయన సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. అందుకే ఈయనకు ఏజ్ లేదు, నిరంతరము ఉండేటువంటి దేవుడేనా. తర్వాత సార్వభౌమాధికారం గలవాడు. ఆ క్రైస్తులో తర్వాత వచ్చే లెటర్ ఎస్, సావర్నిటీ, సార్వభౌమాధికారం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. చూడండి 28వ అధ్యాయము 18 నుంచి నేను చదువుతున్నాను చూడండి. పరలోకమందును, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను చూడండి. పరలోకమందును
భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. చూసారా, భూమి మీద మరియు పరలోకం మీద సర్వ అధికారాలు. ఆయనకు లిమిటేషన్స్ అంటే ఏమీ లేవు, సర్వాధికారాలు. పిల్లల మీద తల్లిదండ్రులకు సర్వాధికారాలు ఉంటాయా? ఉంటాయి. కానీ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఏమంటారు తెలుసా? ఏమంటారు? ఇప్పుడు మా మీద మీకు రైట్ లేదు అంటారు కదా కొంతమంది. నిజంగా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి దేవుని భయంలో పెరిగిన వాళ్ళు ముసలోళ్ళైనా సరే తల్లిదండ్రులకు లోబడాల్సిందే, వాళ్ళ యొక్క అధికారం కింద వాళ్ళు ఉండాల్సిందే. కానీ క్రీస్తు భయం లేని వాళ్ళు ఏమంటారు? మమ్మల్ని కొట్టే అధికారం మీకు లేదు, మమ్మల్ని తిట్టే అధికారం మీకు లేదు. ఎందుకు? మేము మేజర్లం అయిపోయాం, మాకు ఓటు హక్కు వచ్చింది, లేదంటే మాకు జ్ఞానం వచ్చింది, మాకు చదువు వచ్చాయి. ఎంత వచ్చినా పిల్లలే, తల్లిదండ్రులే. కానీ అధికారాన్ని ఎంతమంది అంగీకరిస్తారో. కానీ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పిల్లరా, యేసుక్రీస్తుకు మాత్రం సమస్తము మీద అధికారము ఉన్నదే. ఆయనకు పంచభూతాల మీద అధికారం ఉన్నది. గాలి మీద ఉందా? ఉంది. నేల మీద ఉందా? ఉంది. నేల మీద ఉందా? ఉంది. మరణం మీద ఉందా? ఉంది. సమస్త సృష్టి మీద ఆయనకు అధికారము ఉన్నది, సర్వ అధికారము. ఉదాహరణకు 4-5 చెప్తాను చూడండి. ఆయన సముద్రం మీద వెళ్తున్నప్పుడు తుఫాన్ వచ్చింది. ఏం చెప్పాడు? గాలిని, వర్షాన్ని ఆపేశాడు. గాలిని గద్దించగా గాలి నిమ్మలమైపోయింది, వర్షం ఆగిపోయింది. అలాగే యోనాలో చేపను ఆయన ఆజ్ఞాపించాడా? పలానా వ్యక్తిని నువ్వు కక్కేయాలని చెప్పాడా? వినిందా? సృష్టము ఆయన మాట విన్నది. కాకులను ఆజ్ఞాపించాడా ఏలియాకి ఆహారం పంపించమని? కాకులు విన్నాయి. ప్రియులారా, సృష్టిలో ప్రతిదీ కూడా ఆయనకు అధికారం కింద లోబడుతున్నాయి. కానీ మనిషి మాత్రమే లోబడటం లేదా. సర్వ అధికారాలు కలిగినటువంటి దేవుడు. చివరిగా ట్రస్ట్ వర్ది. క్రైస్ట్లో చివరిది ట్రస్ట్ వర్ది అనగా నమ్మదగినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు నమ్మదగిన వాడు ఆయన. ఎంత నమ్మదగిన వాడంటే, ఒకసారి చెప్పాడంటే మాట తప్పేటువంటి దేవుడు కాదు. కాకపోతే టైం పడుతుంది. ఎందుకు అనుకుంటున్నారు? దేవుణ్ణి మనం ఏదైనా అడగచ్చు, కానీ ఆయన ఇవ్వడానికి ఆయన రెడీ, తీసుకోవడానికి నువ్వు రెడీనా? తీసుకునేటువంటి అర్హత నీకు ఉన్నదా? అయితే ప్రియులారా, యాకోబు పత్రికలో ఏం చెప్పబడింది తెలుసా? మనం అడిగితే ఎలా ఉంటుందంటేనట, మన భోగాల నిమిత్తమే అడుగుతున్నామట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుట లేదు. ఎంత క్లియర్గా చెప్పాడంటే, మీరు అడిగేటువంటి ఉద్దేశాలు సరిగా లేవు. మనకు అక్కర కొలది, అవసరత కొలది గనక దేవుణ్ణి అడిగితే ఆయన ఏమన్నాడు? తన అధికారం కింద సమస్తాన్ని మనకు దయచేయగల దేవుడు. అంతేకాదు, కీర్తన గ్రంథం 34 తీయండి ఒకసారి. మనకు ప్రార్థన చేయగా ఆయన స్వస్థపరుస్తాడు, మనం ప్రార్థన చేయగా ఆయన వింటాడు అని చెప్పి రాయబడింది. ఒకసారి కీర్తన 34 తీయండి. కీర్తన 34:6 చూడండి. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని
రక్షించును. అంతేకాదు ప్రియులారా, కీర్తనలు 22:5 కూడా చూడండి, వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మికించి సిగ్గుపడకపోయిరి. ఎవరైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా అవుతుంది, వారి ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఇదే విషయాన్ని కీర్తన గ్రంథం 145 కూడా చెప్పబడింది. చూడండి, కీర్తనలు 145, 18, 19 వచనాల్లో కనబడుతుంది ఈ విషయాలు. తనకు మొరపెట్టు వారికందరికీ, ఇక్కడ మళ్ళీ ఆయన అండర్లైన్ చేస్తున్నాడు, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం కూడా చూడండి. ఇలాంటి మాటలు చదువుతున్నప్పుడు మనకి ఎంత ధైర్యాన్ని నింపుతాయంటే, ఎస్, ఎవరు మనకు సహాయం చేయకపోయినా పర్లేదు, దేవుడు నమ్మకముడు. ఆయన నమ్ముకుంచితే చాలు, మనకు సమస్తము జరుగుతాయి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27, 28 3 చదువుతాను, గమనించండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదము. చూసారా ప్రియులారా, ఎవరైతే ఆయన యందు నమ్మకత కలిగి ఉంటారో వారి పక్షమున ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారట, తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. చూడండి, మనం ఎలా యుక్తంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టే ఆ ఆత్మే మన పక్షాన అంటే వకాల్తా పుచ్చుకొని ప్రార్థన చేస్తాం. ఆ సహోదరుడికి, ఆ సహోదరికి ఈ అక్కర ఉంది, ఈ అవసరం ఉంది, తీర్చయ్యా. మనం ఏదో ప్రార్థన చేస్తే మనం గొప్పగా అనుకుంటున్నాం, కానే కాదు ప్రియులారా. మన ప్రార్థనని యేసుక్రీస్తు వారు వింటూ దాన్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఆ సహోదరుడికి, ఆ సహోదరికి ఈ నెలలో ఈ అవసరం ఉంది, ఈ సంవత్సరంలో ఈ అక్కర రాబోతోంది, దానికి కావాల్సిన వనరులను సమకూర్చు. తల్లిదండ్రులు చూసినప్పుడు అనిపిస్తుంది కదా, ఎస్పెషల్లీ ఫీజులు కట్టాలన్నప్పుడు, అంటే నేను చూస్తున్నా కాబట్టి తెలుసు, ఒక నెలలో ఫీజు కట్టాలి, ఇద్దరికీ కట్టాలి. లేకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, పిల్లల్ని బయటకు పంపించడమో లేదంటే ఫోన్ చేసి విసిగించడమో ఇవే చేస్తూ ఉంటారు. ఏం చేయాలి తల్లిదండ్రులు? శాలరీ బేస్డ్ అనుకోండి, ఇంట్లోకే జరపాలా, ఫీజులే కట్టాలా, వాళ్ళకి ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే ఏం చేయాలా? ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తారు. ఓకే, ఈ నెల కొద్దిగా, ఈ నెల కొద్దిగా, ఈ నెల కొద్దిగా, అలా సేవింగ్స్ చేసుకుంటూ చేస్తే ఫైనల్గా ఒకటి లేదా ఇంకోటి, అట్లా ప్రణాళిక. పొరపాటున ఏదైనా ఒక నెలలో వారికి ఏదన్నా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏంటి పరిస్థితి చెప్పలేం. ఉన్న సేవింగ్ మొత్తం అయిపోవచ్చు, మళ్ళా వేరే వాళ్ళ దగ్గర బారో చేయొచ్చు. నీ అక్కర ఏదైనా సరే, నీ అవసరత ఎలాంటిదైనా సరే ఆయన తీర్చగల దేవుడు. అందుకనే మనకి ఏ అక్కర, ఏ అవసరత ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు, కానీ మనల్ని సృష్టించిన దేవుడికి మాత్రం సమస్తం తెలుసు. కాబట్టి మన గురించి ఆయన ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం
మన పేరు వల్ల మనకు పలుకుబడి వల్ల అది అయిపోయింది ఏం కాదు. దేవుడే సహాయాన్ని పంపిస్తున్నాడు పిల్లరా. తన యొక్క మహదైశ్వర్యం నుండి మన యొక్క ప్రతి అక్కరను, అందుకే అన్నాడు కదా, మీరు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను విస్తారముగా దేవుడు మనల్ని తన యొక్క ఆశీర్వాదాలతో నింపుతున్నాడండి. దానికి కారణము మనం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు మన ద్వారా మనం ఇచ్చేటువంటి అప్పీల్ ఏదైతే ఉందో ఆయనకి, అయ్యా ఇది ఈ అవసరత ఈ అక్కర ఆయన ఒక్కొక్కటి తండ్రి దగ్గర పెడుతూ ఉన్నాడు. ఆయన ద్వారానే మనం పొందుకుంటున్నాం. అందుకని ఎవరైతే ఆయన బిడ్డలుగా మారుతారో వారికి సమస్తము కూడా సమకూడే జరుగుతున్నాయి. అందుకని మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. క్రైస్తవులు ఎప్పుడు కూడా దేని గురించి చింతించాల్సిన పని లేదు. అందుకే అన్నాడు కదా ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఆకాశ పక్షులు చూడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, వాటికంటే శ్రేష్ఠులు కరా. కాబట్టి ప్రియులారా, మనము ఆరాధించేటువంటి దేవుడు నమ్మదగినవాడు. వాగ్దానము చేశాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16. ఒక ఇద్దరు వ్యక్తులను చెప్తాను చూడండి. అబ్రహాముని ఆశీర్వదిస్తాను అన్నాడుగా, నిన్ను గొప్ప జనంగా చేస్తా అన్నాడుగా, చేశాడా చేయలేదా? చేశాడు. 100 సంవత్సరాలు అప్పుడు నీ కుమారుడు పుడతాడు అన్నాడు, పుట్టాడా? పుట్టాడు. ఇసుక రేణు అంటే విస్తారమైన జనాభా వస్తారు అన్నాడు, వచ్చారుగా. ఇవాళ మనం విశ్వాసము ద్వారా మన అబ్రహాముని తండ్రి అని పిలుస్తున్నాం. మనము కూడా అబ్రహాం యొక్క సంతానమే. చూడండి పిల్లలు, ఆయన వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే కొంత టైం పడుతుంది. ఈ టైం పీరియడ్ అంతా కూడా ఏంటి అంటే మనల్ని టెస్టింగ్, అంటే దేవుడిచ్చేటువంటి ఆధిక్యతలు, దేవుడు ఇవ్వబడిన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మనకు అర్హత అనేది సంపాదించుకునేటువంటి ఈ సమయం. ఎప్పుడైతే మనం క్వాలిఫైడ్ అవుతామో దేవుడు ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము. యోసేపు నలుగుగొట్టబడ్డా, ఎక్కడ? అన్నల దగ్గర. ఎక్కడ? సరే అని చెప్పి కొంత వెసులుబాటు వచ్చింది పోతిఫర్ ఇంట్లో, అక్కడ కూడా ఇబ్బంది పెట్టాడా? జైలుకి వెళ్ళాడా? ఇబ్బందులు పడ్డాడా? తర్వాత అధికారం. అంటే ఒక అధికారము రావాలి అంటే అతని యొక్క పూర్తి స్థాయిలో అతన్ని పరీక్ష చేసిన తర్వాతే అతనికి ఇస్తారు. ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పోస్టింగ్ రావాలంటే ఎగ్జామ్ క్వాలిఫై అయితే సరిపోదు. 1 year 1.5 year ట్రైనింగ్ ఉంటుంది. ఒక కానిస్టేబుల్కి అయితే 9 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఒక ఎస్ఐకి అయితే 1.5 సంవత్సరం ఏదో ట్రైనింగ్ ఉంటుంది. ఒక మిలిటరీ వాళ్ళకైతే కనీసం 6 నెలలైనా ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే నిలబడాలి. ఆ ట్రైనింగ్ నేర్పిస్తుంది. నేను ఎగ్జామ్ పాస్ అయిపోయాను, నాకు పోస్టింగ్ ఇచ్చేయండి అంటే కుదరదు. నేను రక్షణ పొందాను, ఈరోజు బాప్టిజం తీసుకున్నాను, నాకు రక్షణ వచ్చేసింది, దేవుడు నెక్స్ట్ డే నాకు పరలోకం ఇచ్చాడు, ఇవ్వడు. ఎందుకు? పరీక్ష చేయబడాలి. నువ్వు ఎంత క్వాలిఫైయో, నీకు దేని మీద ఆయన అధికారాన్ని నీకు ఇవ్వాలనుకున్నాడో, నీలో ఏం సామర్థ్యం ఉందో ఆయన పరీక్షించిన తర్వాతే ఆయన ఇస్తాడు. కానీ చాలామంది ఈ పరీక్షా కాలాల్లోనే ఏమేస్తాం? డ్రాబ్యాక్ అయిపోతూ ఉంటాం. వెనక్కి ఫైనల్గా మారామని చెప్తారు కానీ అన్యులుగానే మిగిలిపోతారు పిల్లరా. కానీ దేవుని యొక్క వాగ్దానం మాత్రం అది ఎప్పటికీ నిలిచే ఉంటుంది. అందుకే ఆయన మాట తప్పని దేవుడు. భూమిని గతించిన ఆయన మాటలు మాత్రం నిరంతరము నిలిచిపోతాయి. ఈ రోజుకైతే 1 అయింది. నెక్స్ట్ వీక్ అయితే క్రీస్తులో ఉన్నటువంటి మరికొన్ని అర్థాలు అవి ముందుగా చెప్తాను. రాసుకోగలిగితే రాసుకోండి. ఫస్ట్ సీక్ అన్న అర్థం ఏమిటంటే క్రూసిఫైడ్. మన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు.
తర్వాత హెచ్ అంటే హ్యూమిలియేటెడ్, మన కొరకు దీనుడిగా చేయబడ్డాడు. తర్వాత మన కొరకు ఆయన దూషించబడ్డాడు. తర్వాత మన కొరకు ఆయన ఇన్సల్ట్ చేయబడ్డాడు, అవమానించబడ్డాడు. తర్వాత మన కొరకు బాధను అనుభవించాడు, సఫర్డ్. తర్వాత మన కొరకు ఆయన హింస పొందాడు, టార్చర్డ్. క్రీస్తు మన కొరకు ఇవన్నీ చేశాడు. ఏమేమి చేశాడో ప్రభు చిత్తమైతే వచ్చే క్లాస్లో చూద్దాం. యేసన్న వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందండి. మహోన్నతుడా, సర్వాధికారి, ప్రేమామయుడ, పరిశుద్ధుడా, అద్భుతకరుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ మీరు తప్ప మాకెవరున్నారు ప్రభా? ప్రతినిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధించబడుతున్న మా గొప్ప దేవుడా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు ఒక్క మాటతో నాయన ఈ భూమిని కలుగు చేసిన వాడవు ప్రభా. సృష్టిలో ఉన్న వాటన్నిటినీ ప్రభా మీరు నాయన కలుగు చేసి మానవుని చేతిలో ప్రభా మీరు ఉంచారు ప్రభా. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయితే అవ్వ ఆదాము ద్వారా నాయన ఈ లోకంలోనికి పాపము వచ్చినప్పుడు మీ ఆజ్ఞను ప్రభు వారి మీరి తండ్రి పాపం చేసి ప్రభా తండ్రి ఈ భూమి మీదకి నాయన ఎంతో శ్రమను ప్రభా తీసుకొచ్చారు ప్రభా. ఆ శ్రమ ద్వారా నాయన నరకము పాత్రులుగా ఉన్నప్పుడు, కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు మీ ప్రియ కుమారుణ్ణి యేసుక్రీస్తు వారిని నాయన రక్షకుడుగా నాయన ఈ లోకానికి పంపించారు ప్రభా. ఆయన నా కొరకు మా కొరకు ప్రభా తండ్రి ఆ శ్రమ నుండి నాయన విడిపించటానికి తండ్రి, ఆ పాపపు నాయన ఊబిలో నుండి పైకి లేవనెత్తడానికి నాయన ఆయన పాప విమోచకుడుగా వచ్చి తండ్రి నన్ను మామూలను ప్రభా బ్రతికించుకున్నారు తండ్రి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా, మీ యందు విశ్వాసం ఉంచి ప్రభా పరిశుద్ధమైనటువంటి నాన్న జీవితం జీవించి ప్రభా మీరిచ్చేటువంటి నాన్న బహుమానం మీ రాకడలో ప్రభా తండ్రి ఆ పరలోక పట్టణాన్ని ప్రభా మేము స్వతంత్రించుకోనిలాగున నాన్న విశ్వాస అభివృద్ధి చెందుతూ ప్రభా ఈ లోకములో నాన్న మేము నాన్న సాక్షులుగా నిలబడుతూ సిద్ధపాటు కలిగి నాన్న మీ వాక్యమందు ప్రభా స్థిరులుగా ఉంటూ ప్రభా తండ్రి నమ్మకస్తులుగా ఉంటూ ప్రభా తండ్రి నాన్న జ్యోతుల వలె ఈ లోకంలో మీకు నాయన మేము సాక్షులుగా నిలబడి మీ వాక్యమందు ప్రభా తండ్రి నాయన దినాభివృద్ధి చెందుతూ నాయన మేము ఉండున్నట్లయితే ప్రభా ఆయా పరలోక రాజ్యంలో నాయన మేము ఉండగలుగుతాం తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయం ఆరాధనలోనూ ప్రభా మీరు తోడుగా ఉండి మాట్లాడారు. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, సండే స్కూల్ను ప్రభా మీరు ఆశీర్వదించారు ప్రభా. వందనాలు ప్రభా. యవనస్తులైనటువంటి బిడ్డలను ప్రభా మరి మీ బిడ్డ ద్వారా మాట్లాడినటువంటి మాటలు వందనాలు తండ్రి. ఆ మాటలలో ఉన్నటువంటి నాయన ఆంతర్యము నాయన గ్రహించేటటువంటి నాయన జ్ఞానాన్ని మాకు దయచేయండి. అయా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మీ యందు నాయన గుప్తములై ఉన్నాయి ప్రభా. మీ జ్ఞానము నాయన పొందుకొని ప్రభా మేము ఉన్నట్లయితే ప్రభా తండ్రి ఈ యొక్క అనుదినము తండ్రి మీ యొక్క మీరు ఇచ్చినటువంటి దైవ పటమును ప్రభా తండ్రి మేము అనుదినము ధ్యానించుకొని ప్రభా మంచి ఏదో చెడేదో కీడు చేయో ఏ మాటలు ఉన్నాయో ప్రభు వాటికి దూరంగా ఉండి ప్రభు తండ్రి మంచిని సంపాదించుకొని అయా మీకు ఎల్లప్పుడూ కూడా దగ్గరగా ఉండేటట్టు ఉంటామని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. క్రీస్తుని గురించిన మాటలు ప్రభా మీరు బహుమాధికారి ప్రభా తండ్రి నాయన మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. సృష్టికర్తవు స్వస్థపరచు యెహోవా ప్రభా మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడో ప్రభా తండ్రి ఉంటున్నవాడో ప్రభా ఉండబోవాడు మీరే తండ్రి. మీ మాటలో ప్రభా మాకు ఎంతో తండ్రి ఆనందాన్ని ప్రభా తేనె కంటే తీయనైనటువంటి మీ మాటలు ప్రభా మాకు వినిపింప చేశారు ప్రభా. సృష్టికర్త మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ మాటలు వల్లించుకుంటూ ప్రభా మేము ఆ గృహాలకు వెళ్తూ ఉండగా తండ్రి నాయన మేము తండ్రి తొట్టిల్లిపోకుండా పరిశుద్ధాత్మ తోడుగా ఉంచండి, నడిపించండి ప్రభా. మా హృదయాల్లో మారు మనస్సు అనేటువంటి నాయన మేము పొందుకుని ఎల్లప్పుడూ కూడా ప్రభా తండ్రి మీకు దగ్గరగా ఉన్నాడు తండ్రి. మార్పు కలిగిన జీవితంతోనే మిమ్మల్ని ఆరాధించాలి ప్రభా. విశ్వాసం లేకుండా ఇష్టం అసాధ్యమని సెలవిచ్చాము వాక్యం ప్రభా.
అయితే తండ్రి ఎల్లప్పుడూ కూడా తొట్టిల్లిపోకుండా కుడిమికే కానీ ఎడమికే కానీ ప్రభా తొట్టిల్లిపోకుండా మీరిచ్చేటటువంటి ప్రభు పరలోక పట్టణము కొరకు ప్రభు ఈ లోకంలో ఉండగానే ప్రభు నేను మేమున్నాను దాన్ని సంపాదించుకోవాలంటే మీరిచ్చేటువంటి మీరు ఎల్లప్పుడూ మీరు ఇచ్చేటువంటి వర్తమానాలకు లోబడి దాని ప్రకారంగా జీవింపచేయమని ముఖ్యంగా ప్రభా యవనస్తులైన బిడ్డలను ప్రభు మీరు దీవించండి ఆస్వాదించండి. సంఘంలో ప్రతి కుటుంబమును ప్రభా దీవించండి ఆస్వాదించండి ప్రభు. మేమందరం కూడా మీరు ఆకలి ఎత్తబడి వారు ఉంటూ సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ఈ సంవత్సరం 41 క్లాసులు జరిగాయి. ఇప్పుడే ప్రైజ్ ది లార్డ్. కూడిక ముగిసింది. రెడీ